బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ అనంతరం కేంద్ర కేబినెట్ తొలి భేటీ ఇవాళ జరగనుంది. ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కానుంది. తాజా భద్రతా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే స్వదేశీయ భద్రతను బలోపేతం చేయడంపై, సైనిక దళాల సన్నద్ధతపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆపరేషన్ సింధూర్కు సంబంధించి నివేదికలు, భవిష్యత్ వ్యూహాల రూపకల్పనలో ఈ సమావేశం కీలకంగా నిలబడింది. ఈ కేబినెట్ సమావేశంలో ఇతర ముఖ్య ప్రభుత్వ రంగ అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే భద్రతా అంశాలు ఈసారి ప్రధాన అజెండాగా ఉన్నాయని సమాచారం. ఆపరేషన్ సింధూర్ అనంతరం కేంద్ర కేబినెట్ తొలి భేటీ ఇవాళ జరగనుంది. ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కానుంది. తాజా భద్రతా ప్రమాణాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. స్వదేశీయ భద్రతను బలోపేతం చేయడంపై, సైనిక దళాల సన్నద్ధతపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన నివేదికలు, భవిష్యత్ వ్యూహాల రూపకల్పనలో ఈ సమావేశం అయితే కీలకంగా నిలబడింది. ఈ కేబినెట్ సమావేశంలో ఇతర ముఖ్య ప్రభుత్వ రంగ అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే భద్రతా అంశాలు ఈసారి ప్రధాన అజెండాగా ఉండనున్నాయని సమాచారం. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నిన్న పదవీ విరమణ చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్ గవాయ్ సిజేఐగా 6 నెలలకు పైగా కొనసాగుతారు. 2025 నవంబర్ 23న సిజేఐగా ఆయన పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సిజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ కావడం విశేషం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన జస్టిస్ గవాయ్ 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనేక చారిత్రాత్మక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టుకు చెందిన పలు రాజ్యాంగ ధర్మాసనాలను జస్టిస్ గవాయ్ కూడా ఉన్నారు. పూర్వ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థించిన 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా ఉన్నారు.
రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన మరో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ సభ్యుడిగా ఉన్నారు. ఇక 1000 రూపాయలు 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకున్న నిర్ణయాన్ని 4:1 మెజార్టీతో ఆమోదించిన మరో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ పాత్ర ఉంది. ఎస్సీల వర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్రాలకు అధికారాలను అందజేస్తూ 6:1 మెజార్టీతో తీర్పును వెలువరించిన 7 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ ఉన్నారు. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఓ ముఖ్యమైన తీర్పును వెలువరిస్తూ 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఏ ఆస్తిని కూల్చరాదని ఆదేశిస్తూ దేశవ్యాప్తంగా మార్గదర్శకాలు జారీ చేసింది. అడవులు, వన్యప్రాణులు, చెట్ల పరిరక్షణకు సంబంధించిన అంశాలను విచారించే ధర్మాసనాలకు ఆయన సారథ్యం వహిస్తున్నారు.